మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి అధికారులందరం గౌరవ శాసనసభ్యులందరూ పిలిచి వాళ్ళు గ్రామాల్లో ప్రజలతో ఎదుర్కొంటున్న సమస్యల మీద ముఖాముఖి పెట్టుకుని విజ్ఞాపన పత్రాలు తీసుకున్నాం. దీనికి సంబంధించి కొత్త బస్టాండ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఎందుకంటే 10,000 నుంచి పట్టించుకోలేదు. అటువంటిప్పుడు వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్త మౌలిక సదుపాయాలు కలిగేయాలి, కొత్త ఎక్స్పాన్షన్ చేయాలి, కొన్ని బస్సులు ఇంకా రూట్స్ ఎంకరేజ్ చేయాలి. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఎన్నడో 42 నెంబరు 121 32 బస్సు నెంబర్లు ఉంటే 10 సంవత్సరాల ఒక రూట్ ఎంకరేజ్ చేయలే. మేము పాలక వర్గం తరఫున ఈ మధ్యలో 300 పైన కొత్త రూట్లను దాదాపు 7 లక్షల మంది ప్యాసింజర్లకు అవైలబుల్ అయ్యే విధంగా కొత్త రూట్లను ఎక్స్పాండ్ చేసామనే మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మన శాసనసభ్యుల ద్వారా కూడా ఎక్కడికి రూట్ కావాలంటే అక్కడికి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని విజ్ఞాపనలు తీసుకున్నాం. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, గ్రామ సర్పంచులు కావచ్చు, ప్రజాప్రతినిధులు బస్సులో ప్రజలు ఎక్కుతారు, ఆర్థికంగా నష్టం రాదనే విశ్వాసం మీకుండి ఆ ప్రజలు మీకు విశ్వాసం ఇస్తే, ఎందుకంటే బస్సు రూట్ ఏమైనా అటుగానే బస్సు రూట్ రాసించి ప్రజలు ఎక్కకపోతే ఖాళీ బస్సు పోయి రాదు. కాబట్టి ఆ విధంగా బస్సులో ప్రజలు ఎక్కుతారు, బస్సులో ప్యాసింజర్స్ వస్తారు అనుకునే కానీ ఎక్కడికైనా ఆర్టీసీ బస్సు నడపడం సిద్ధంగా ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, కొత్త పాత బకాయిలు, పాత పిఎఫ్లు, పాత అన్ని ఉండడం వల్ల కొంత ఆర్థికంగా అప్పుడప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కార్మికుల సంక్షేమానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. 2 అంశాలు వేదిక ద్వారా మళ్ళొక్కసారి మన సభలో చెప్పినాం. విలీనము యూనియన్లు తప్ప కార్మికుల సంక్షేమానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏ సమస్య ఉన్నా వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు తెలంగాణ ఉద్యమంలో నైటెలగా బస్కపయ్య నైటెలగా ఉద్యమం చేసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ సంక్షేమం ఈ ప్రభుత్వ కర్తవ్యంగా భావిస్తాం. కాబట్టి ఎక్కడ కొంత రిటైర్ అయిన వాళ్ళ వీళ్ళు ఏదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ బస్సులు 2018 నుంచి ప్రారంభమైనవి. కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ ఇవన్నీ తెలిసి కూడా కొంతమంది అనవసరం రాజకీయ విమర్శలు చేసే ప్రయత్నం చేస్తారు. పాత్రికేయులకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఈ స్కీమ్ స్టార్టెడ్ 2018 క్రమ పద్ధతిలో వర్ష పద్ధతిలో మీరు ఎవరైనా ఆర్టీసీ అధికారులను రిటైర్ అయిన కూడా అధికారులు అడగండి. ఈ విధమైనటువంటి వ్యవస్థలో ఆర్టీసీ అంటేనే తెలంగాణ గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ఒక లైఫ్ లైన్. దేశవ్యాప్తంగా రైల్వే ఏ విధంగానో తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ ఎక్కువ లేని కారణంగా ఆర్టీసీ అనేటువంటిది తెలంగాణ ప్రజా అందరికి కూడా మహాలక్ష్మి రూపంలో వచ్చినటువంటి ఒక ఈ లైఫ్ లైన్ అనేటువంటి మాట మనవి చేస్తూ నా తెలంగాణ అక్క చెల్లెలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. ఈ రోజు 10,000 కోట్ల రూపాయలంటే 1 కోటి మంది మహిళలు ఉంటే ₹1,00,000. నాకు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కాదు, అన్నది ఫస్ట్ లక్ష ఎంత ఇచ్చినట్టు 1 lakh into 1 crore is 10,000 crore. అంతేనమ్మా. అదే మీ హిస్టరీ స్టూడెంట్ కదా, నాకు ఎక్కువ లెక్క రాదు కూడా. కాబట్టి అంటే మా తెలంగాణ అక్క చెల్లెలు ఆ విధంగా లబ్ధి పొందినందుకు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చాలా హ్యాపీ. ఎందుకంటే ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున ఏదో ఒక లాభం చేస్తే వాళ్ళ ఆశ్చర్యం ఉంటుందని భావించేటువంటి వ్యక్తులు మేమందరం. అందులో మా సీతకి ఎప్పుడు కూడా సోదరుడా ఏం సంగతి, మా సంగతి చూడు చల్లగా అనేటువంటి మాట చెప్పేటువంటి సీతక్క గారి సందర్భంలో మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను.